హిందూ మత విశ్వాసాల ప్రకారం స్కంద షష్ఠి తిథి వేళ సుబ్రహ్మణ్య స్వామిని పూజించి ఈ పరిహారాలను పాటిస్తే నాగ కుజదోషాలన్నీ తొలగిపోతాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథి నాడు స్కంద షష్ఠి వేళ కార్తికేయుడిని స్మరించుకుంటూ ఉపవాస దీక్ష చేస్తారు. శివపార్వతుల రెండో కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వరుని కుమారస్వామి, షణ్ముఖ, స్కంద, కార్తికేయ అనే పేర్లతో పిలుస్తారు. అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షకు అనుకూల సమయంగా పరిగణిస్తారు. ఈ పర్వదినాన కార్తికేయుడికి ప్రత్యేక పూజలు చేసి సంతానం కోసం, పిల్లల కోసం, సుఖ సంతోషాల కోసం, తమ కోరికలు నెరవేరడం కోసం, గ్రహాల దోషాల నివారణ కోసం షష్ఠి ఉపవాసంతో పాటు కొన్ని పరిహారాలను పాటిస్తారు. ఇలా చేయడం వల్ల తమకు మానసిక ప్రశాంతత లభిస్తుందని, తమ ఆత్మవిశ్వాసం పెరిగి అన్ని రంగాల్లో విజయం సాధిస్తామని చాలా మంది నమ్ముతారు. ఈ సందర్భంగా ఈసారి స్కంద షష్ఠి ఎప్పుడు వచ్చింది, ఈ పండుగ వేళ ఏ పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలు వస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసం శుక్లపక్షం షష్ఠి తిథి ఈ నెల అంటే మార్చి 4వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 3:14 ప్రారంభమవుతుంది. మరుసటి రోజు మార్చి 5వ తేదీన బుధవారం మధ్యాహ్నం 12:51 షష్ఠి తిథి ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రోజున ఉపవాస దీక్ష ప్రారంభించాలని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఈ పర్వదినాన కొన్ని పరిహారాలు పాటించడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. స్కంద షష్ఠి రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి స్కందుని స్మరించుకుంటూ ఉపవాస దీక్ష ఆరంభించాలి. అనంతరం స్కంద భగవానుని విగ్రహాన్ని లేదా ఫోటోని ప్రతిష్ఠించాలి. ఆ తర్వాత ధూపం, దీపం వెలిగించి గంగాజలం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారతో స్వామివారికి అభిషేకం చేయాలి. దేవుని ఆరాధన సమయంలో ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. అనంతరం షష్ఠి కవచాన్ని పఠించాలి. చివరగా కుమారస్వామికి హారతి ఇవ్వాలి. తర్వాత మీ ఇంట్లో చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించి మీరు తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించమని కోరుకోవాలి. హిందూ మతంలో స్కంద షష్ఠికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఉపవాస దీక్ష స్కందునికి అంకితం చేయబడింది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల భక్తులకు సంతాన సౌభాగ్యం, శత్రువులపై విజయం, ఆరోగ్యం, ఆదాయం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. దక్షిణ భారతదేశంలో ఈ వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్కంద షష్ఠి రోజున కుమారస్వామిని పూజించిన వారికి జీవితంలో ఆటంకాలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తారు. స్కంద షష్ఠి వేళ పేదలకు బియ్యం దానం చేయడం వల్ల అన్నపూర్ణాదేవి ఆశీస్సులు లభిస్తాయి. పేదలకు బట్టలు దానం చేయడం వల్ల మీ కుటుంబ జీవితంలో సంతోషం కలుగుతుంది. స్కంద షష్ఠి రోజున పండ్లను దానం చేయండి. ఇలా చేయడం వల్ల కార్తికేయుని ఆశీస్సులతో పాటు మీకు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పాలు, పాల పదార్థాలను దానం చేయడం వల్ల మేధస్సు పెరుగుతుంది. నువ్వులను దానం చేయడం వల్ల పూర్వీకుల నుంచి ఆశీస్సులు లభించి మోక్షానికి మార్గం పొందుతారు. ఎవరి జాతకంలో అయినా నాగదోషం, కాలసర్పదోషం, సంతానలేమి సమస్యలు, వివాహం ఆలస్యం అవుతుంటే స్కంద షష్ఠి రోజున శ్రీవల్లి దేవసేన సమేత కార్తికేయుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే, స్వామివారికి కళ్యాణం లేదా హోమం చేయిస్తే శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు.